Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్స్. ఈ రోజు మనం మీట్ అవుతున్న గెస్ట్ చాలా అంటే చాలా స్పెషల్ అండి. ఇంట్లో ఎవరైనా సరే స్టూడెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అసలు ఆట ఆడుకుంటానంటేనే కొట్టే వాళ్ళు ఉన్నారు. ఇంకా గేమింగ్ మొబైల్లో ఆడుతుంటే కూడా ఎప్పుడు చూసినా గేమ్స్ ఆడుతూ ఉంటావు, చదువుకో అని చెప్పే పేరెంట్స్ ఉన్న ఈ టైంలో చాలా యంగ్ ఒక స్టూడెంట్ వెరీ రీసెంట్ గా 21లోనే తన గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అవ్వకుండా ఆంట్రప్రెన్యూర్ అయ్యి తను పిల్ అనే ఒక గేమింగ్ కి ఫౌండర్ గా ఉన్న మన ఆశ్రిత్ ని ఈ రోజు మనం కలుస్తున్నాము. అసలు ఈ గేమింగ్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు, అసలు ఈ ఇండస్ట్రీలో స్టూడెంట్స్ రావచ్చా రాకూడదా ఏంటి మొత్తం దాన్ని అడిగి మనం తెలుసుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది నాకు కూడా. సో వెల్కమ్ టు అవర్ షో ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి అసలు మీ కథ, పిల్ గేమింగ్ ఏంటిది? అంటే ఈ కథ గురించి చెప్పాలంటే కొంచెం విల్ గో బ్యాక్ అ లిటిల్. సో ఇట్ స్టార్టెడ్ ఇన్ 2021 అండి. సో నేను కూడా అందరిలాగానే స్టూడెంట్. ఐ వాస్ పర్సూయింగ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్. సో అక్కడ దిస్ జర్నీ స్టార్టెడ్. నేను వేరే ఒక బ్రాండ్ తోని వర్క్ చేస్తుండే యాజ్ ఇంటర్న్ ఫర్ దెమ్. అక్కడ నాకు ఆంటర్ప్రినర్షిప్ గురించి తెలిసింది. ఐ వాజ్ వెరీ న్యూ ఫర్ దిస్. అంటే నాకు బేసిక్లీ ఆంటర్ప్రినర్ ఎలా అవ్వాలని తెలియదు, బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్. సో అప్పుడు వెతుకుతూ చేస్తూ నాలో ఉన్న ఒక చిన్న ఇంట్రెస్ట్ గేమింగ్. అంటే నేను పెద్ద గేమ్ అని కాదు, బట్ వాట్ ఫ్రెండ్స్ ఐ హ్యాడ్ వర్ గేమర్స్. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక వాడు ఉండేవాడు. వాడు హీ వాజ్ ఇన్ టు గేమింగ్ అండ్ అదర్ ఫ్రెండ్ హీస్ ఆల్సో ఇన్ టు గేమింగ్. నేను అంటుండేవాడిని వాళ్ళని, అసలు గేమింగ్ లో ఎంత ఉంది, ఏముంది, ఎందుకు రా బాబు ఇంత, మీరు ఎప్పుడు చూసినా గేమ్లు ఆడుతుండే అని. దెన్ ఐ ఆల్సో స్టార్టెడ్ అండర్స్టాండింగ్ హౌ గేమింగ్ వర్క్స్, అసలు ఏముంటుంది ఏంటిది. దెన్ లేటర్ ఆఫ్టర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఐ అండర్స్టూడ్ దాట్ ఎస్పెషలీ ఈ స్పోర్ట్స్ ఇన్ ఇండియా ఇస్ గ్రోయింగ్. నేను ఎప్పుడైతే 2020 నుంచి 2021 చూస్తే మీరు హిస్టరీ, ఇఫ్ యూ సీ ద హిస్టరీ, ఈ స్పోర్ట్స్ ఈ పీరియడ్ లోనే బాగా గ్రో అయ్యి. ఫర్ ద యూజర్స్ హూ డజంట్ అండర్స్టాండ్ వాట్ ఈ స్పోర్ట్స్ ఇస్, ఈ స్పోర్ట్స్ అనేది ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్. దట్ ఈస్ బేసిక్లీ ఎనీథింగ్ దట్ ఈస్ ప్లేడ్ ఆన్లైన్ కాంపిటేటివ్ ఇస్ కాల్డ్ as ఈ స్పోర్ట్స్. మన క్రికెట్ ఎలా ఉంటుంది, క్రికెట్ ని ఇప్పుడు ఐపీఎల్ లో చూస్తే మీకు చెన్నై అని చెప్పి చెన్నై సూపర్ కింగ్స్ ఒక టీం రిప్రజెంట్ చేస్తుంది. ఇలానే ఇక్కడ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అది వాళ్ళు డిఫరెంట్ గేమ్స్ లో కొంతమందిని రిప్రజెంట్ చేస్తారు. సో ఈ స్పోర్ట్స్ వర్క్స్ లైక్ దాట్ త్రూ ఆర్గనైజేషన్స్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. అపార్ట్ ఫ్రమ్ దిస్, వాట్ యాక్చువల్లీ పీక్డ్ మై ఇంట్రెస్ట్ వాజ్ హౌ ఆర్ దీస్ గైస్ మేకింగ్ మనీ. ఇఫ్ యూ సీ స్పోర్ట్స్ లో మనీ జనరేషన్ అనేది చాలా హ్యూజ్ అయిపోయింది. అది గేమ్ ఆడడం వల్ల కంటే కంటెంట్ క్రియేషన్ త్రూ వాళ్ళకి చాలా వచ్చింది. సో ఇప్పుడు మీకు మనీ జనరేట్ చేసే ఇంట్రెస్ట్ వచ్చిందా, లేకపోతే గేమింగ్ ఇంట్రెస్ట్ వచ్చిందా? అంటే టు బి వెరీ ఫ్రాంక్, ఆ ఏజ్ లో ఎవరికైనా డబ్బులు సంపాదించాలని ఉంటుంది. అంటే ఐ వాజ్ అబౌట్ టు గ్రాడ్యుయేట్. సో బై ద టైం మీరు చదువుతున్నప్పుడు నాకు తెలిసి ఎంత, ఐ వాజ్ 21 or 22. సో అప్పుడు ఆబ్వియస్లీ అదే ఇంట్రెస్ట్ ఉండే. బట్ దెన్ లేటర్ ఐ అండర్స్టూడ్ దట్ వీ నీడ్ టు మేక్ సంథింగ్ దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ దీస్ గైస్ as well. సో ఎప్పుడైతే రీసెర్చ్ చేసానో ఐ ఫౌండ్ 3 things. ఐ టెల్ యూ దోస్. సో ఫస్ట్ ఇస్ పేరెంటల్ ప్రెషర్. ఇప్పుడు మీకు కానీ లేకపోతే మీ ఎల్డర్స్ కానీ, ఇప్పుడు మాకంటే పైన జనరేషన్స్ కానీ, వాళ్ళకి ఈ స్పోర్ట్స్ అంటే తెలియదు. అంటే తెలిసినా కూడా అసలు గేమింగ్ లో టైం పాస్ అయ్యింది, అసలు ఏముంటుంది గేమింగ్ లో, వై యూ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ గేమింగ్, దట్స్ నాట్ అ కెరీర్ చాయిస్, ఇది అంటారు పేరెంటల్ ప్రెషర్. సెకండ్ ఇస్ ఈ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ దే డోంట్ సపోర్ట్ ఈ స్పోర్ట్స్. గేమింగ్ అసలు ఇప్పుడు విన్నారా కాలేజ్ లేదు. థర్డ్ ఈస్ అఫ్ కోర్స్ దర్ ఇస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, గేమర్స్ కి కానీ ఎవరికి కానీ. సో ఈ 3 పెయిన్ పాయింట్స్ ని నేను తీసుకొని దీన్ని ఎలా మనము సాల్వ్ చేయొచ్చు, how can we address this 3 solution at a one shot and jappi we have started PIL gaming. So PIL gaming is the full form of PIL gaming is play innovate learn and innovate and learn. Okay. So it's a one stop solution for all your esports education, entertainment and information. ఓకే. సో ఏంటన్నారు? ఈ స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్. ఈ స్పోర్ట్స్ గురించి ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్ you'll get on this platform. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పేరెంట్స్ కి మీరు ఎలా చెప్పి కన్విన్స్ చేశారు? మిగిలిన వాళ్ళలానే ఏంటి గేమింగ్ లోకి రావడం, చదువుకో ఇలాగన్నా ఏమన్నా అన్నారా? అంటే బేసిక్లీ నాకు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ సపోర్ట్
ఇస్ ఐ మీన్ నాకు బాగా ఉంటుండే. చిన్నప్పటి నుంచి నేను ఎక్స్ట్రోవర్టే. ఈ కాంపిటీషన్స్ కానీ లేకపోతే స్పీచ్ కానీ రైటింగ్ ఎప్పుడు నేను బాగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కి కొంచెం ఓరియంటెడ్ ఉంటుండే. సో మా అమ్మకి కానీ మా అన్నకి కానీ మా డాడీకి కానీ తెలుసు వీడు ఎప్పుడు ఏదైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ చేస్తాడులే, వీడిని ఫోర్స్ చేయొద్దు మనం జాబ్ చేయాలని చెప్పి వాళ్ళకి అది తెలుసు. సో వెన్ ఐ టోల్డ్ దెమ్ దట్ నా ఫైనల్ ఇయర్ కి నేను స్టెప్ ఇన్ అవుతున్నాను, అప్పుడే టోల్డ్ దెమ్ దట్ అమ్మా నేను ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే దేవర్ షాక్. అంటే నీకు ఏం తెలుసు అని, అసలు ఎలా వెళ్తున్నావు, ఏంటిది, ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి. మన ఫ్యామిలీలో ఎవరు ఆంటర్ప్రినర్స్ లేరు, బిజినెస్ సైడ్ ఉన్నారు. అండ్ ఆల్ మై ఫ్యామిలీ ఆర్ ఇన్ టు టెక్, టు బి వెరీ ఫ్రాంక్. ఎలా చేస్తావు ఏంటి అన్నప్పుడు ఐ టోల్డ్ దెమ్ దట్ లెట్ మీ డూ మై థింగ్. నేను అప్పటికి ఏం చేస్తానంటే కాలేజ్లో ఐ స్టార్టెడ్ ఏ పాడ్కాస్ట్, CEO with CEO అని చెప్పి. నేను ఐ యూస్ టు టాక్ విత్ CEOs ఇన్ ద సిటీ అండ్ అరౌండ్ ద హైదరాబాద్. దేర్ నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది. సో నేను నేర్చుకొని నేను అంతా తెలుసుకున్న తర్వాత రోజు అమ్మ వాళ్ళకి చెప్తాను, అమ్మ నేను ఇది నేర్చుకున్నాను, అమ్మ నేను ఇది చేశాను ఎలా. సో I was eating, sleeping and repeating about entrepreneurship. Of course, I didn't know stuff a lot about entrepreneurship back then. But if you see, with the time, I'm learning more things. So when we have started, ఇప్పుడు అయితే చెప్తున్నాను మీకు ప్రోడక్ట్, ఇది ఫస్ట్ సర్వీస్ బేస్ లాగా స్టార్ట్ చేసామండి. సో ఎటర్నల్ గోల్ ఏంటి అంటే ఈ స్పోర్ట్స్ లో స్టూడెంట్స్ ని ఎడ్యుకేట్ చేయాలి. ఈ స్పోర్ట్స్ లో స్టూడెంట్స్ ని ఎడ్యుకేట్ చేయాలనేది మీ గోల్. ఓకే. సో ఇప్పుడు రైట్ నౌ కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ఈ స్పోర్ట్స్ ఏంటిది అంటే ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ గుడ్ కంటెంట్ క్రియేషన్ స్కిల్స్ వాళ్ళే సక్సీడ్ అవుతున్నారు. టైర్ 2, టైర్ 3 సిటీస్ లో స్టూడెంట్స్ కి లేకపోతే నార్మల్ జనరల్ ఆడియన్స్ కి స్కిల్స్ ఉన్నా దే ఆర్ నాట్ గెటింగ్ అ ప్లాట్ఫామ్ టు షోకేస్ దెమ్ సెల్ఫ్. సో వాళ్ళ కోసం ఏదైనా చేద్దామని ట్రై చేసి వి హావ్ స్టార్టెడ్ దిస్. దెన్ లేటర్ వాట్ హ్యాపెండ్ ఇస్ మేము కొన్ని కాలేజెస్ తో కొలాబరేట్ అయ్యాము హైదరాబాద్ లోనే. అక్కడ అయినప్పుడు మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏంటిది ఇప్పుడు మీకు కొలాబరేట్ అయ్యాను కాలేజెస్ తో అంటున్నారు కదా, ఏమని కొలాబరేట్ అయ్యారు? ఇప్పుడు ఈ పిల్ గేమింగ్ ని ఏమని చెప్పి మీరు కొలాబరేట్ అయ్యారు? అంటే ఇది చిన్న గేమ్ ఆడుకోండి అంటే ఇది చిన్న ఐ మీన్ దిస్ ఇస్ అ గుడ్ బిట్. సో ఏమైంది అంటే వెన్ వి యాక్చువల్లీ అప్రోచ్ ఆర్ కాలేజ్ ఇట్ సెల్ఫ్, నేను కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్నాను. వాళ్ళు అన్నప్పుడు అసలు గేమింగ్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు అని అడిగాను. ఫస్ట్ క్వశ్చన్ వాజ్ దాట్. బట్ వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ దట్ దిస్ ఇస్ ద ప్రాసెస్. గేమింగ్ అంటే గేమ్ ఆడడం ఒక్కడే ఉండదండి. దాంట్లో ఇప్పుడు మీరు గేమ్ ఆడటం ఇప్పుడు చూపిస్తుంటే ఆ బ్రాడ్కాస్ట్ చేసేది ఎలా అవుతుంది? హౌ ఆర్ యూ బ్రాడ్కాస్టింగ్? హౌ ఇస్ దిస్ గెటింగ్ బ్రాడ్కాస్ట్? యూ హ్యావ్ ఎ టీమ్ బ్యాక్ దేర్. మీకు ఒక కంటెంట్ రైటర్ కావాలి, మీకు ఒక బ్రాడ్కాస్టర్ కావాలి, మీకు ఒక UI UX డిజైనర్ కావాలి, మీకు ఒక గ్రాఫిక్ డిజైనర్ కావాలి. యూ నీడ్ సమ్మన్ హూ కెన్ టాక్ యాంకర్స్ లా కానీ ఇట్లా డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి, డిఫరెంట్ జానరాస్. ఐ మీన్ ఈ స్పోర్ట్స్ అనే దాంట్లో డిఫరెంట్ జానర్స్ ఆఫ్ జాబ్స్ అని ఉన్నాయి. సో వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ మై ప్రిన్సిపల్ అండ్ HOD దట్ దిస్ ఇస్ ద థింగ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. ఈ స్పోర్ట్స్ త్రూ ఓవరాల్ డెవలప్మెంట్ నేర్పించు, ఈ స్పోర్ట్స్ త్రూ లీడర్షిప్ చెప్పొచ్చు, ఈ స్పోర్ట్స్ త్రూ నీ బ్రెయిన్ డెవలప్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు ది గేమ్ ఏ షార్ట్. సరే మా దాంట్లో గేమ్ డెవలప్మెంట్ ఒక కోర్స్ ఉండే, యూ స్టార్ట్ విత్ గేమ్ డిజైనింగ్ అన్నారు. సో గేమ్ డిజైనింగ్, గేమ్ థింకింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఈ స్పోర్ట్స్. ఇప్పుడు మీరు ఆడే గేమ్ ని మీరు అర్థం చేసుకుంటేనే కదా గేమ్ ఆడగలుగుతారు. సో ఇట్ వెంట్ గుడ్. జనాలు ఇంట్రెస్ట్ చూపించిన నా ఫ్రెండ్స్ నా దాంట్లో జాయిన్ అవుతుంటే కొంచెం ఐ ఆల్సో ఫెల్ట్ గుడ్. అలా ఈ ప్రూఫ్ తీసుకొని నేను వి ఆల్రెడీ డిడ్ ఇన్ కేఎల్ యూనివర్సిటీ అని చెప్పి వేరే కాలేజెస్ కి అప్రోచ్ అయితే దట్ వాస్ అన్ ఈజీ వే ఫర్ మీ టు గో. దెన్ ఐ కుడ్ మేక్ దెమ్ అగ్రీ మేము చేద్దామని చెప్పి. ఒక 2-3 కాలేజ్ మేము కొలాబరేట్ అయినాక ఇట్ వాస్ ఈజీ ఫర్ మీ టు గో అప్రోచ్ ద అదర్ పీపుల్. సో దిస్ ఇస్ హౌ ఇట్ వెంట్. మీరు ఎంత బడ్జెట్ తో స్టార్ట్ చేశారు అసలు మీరు? జీరో అండి, టు బి వెరీ ఫ్రాంక్. అంటే జీరో ఇన్ ద సెన్స్ ఈ రిజిస్టర్ అంటే మేము కంపెనీ ఆల్రెడీ రిజిస్టర్డ్ చేసాము. నౌ దట్ నేమ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్ బికాస్ వీఆర్ గ్రోయింగ్ బిగ్. బట్ అప్పుడు చేసినప్పుడు వి లిటరలీ హ్యాడ్ సమ్ 10,000 or 15,000 రూపీస్. అది నేను ఇంటర్న్షిప్స్ నుంచి చేసిన లేకపోతే ఇంట్లో కొంచెం తీసుకునేది తప్ప వి డిడ్ంట్ పుట్ అ లాట్ ఆఫ్ బడ్జెట్. ద పాయింట్ ఇస్ మేము అన్ని ఫ్రీ రిసోర్సెస్ యూజ్ చేసినాం. సో రైట్ నౌ ఇప్పుడు మీరు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ డూ ఎనీథింగ్. చాట్ బాట్స్ కానీ LLMs వచ్చిన తర్వాత యూ గెట్ ఎవ్రీథింగ్ వెరీ ఫ్రీ. ఐ మీన్ యూ గెట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ఫ్రీ. ఇప్పుడు నేను ప్రోడక్ట్ మేనేజర్ నాకు కావాలి అనుకున్నా, నేను LLM ఈ చాట్ జీపీటీలో పోయి నేను నా రిక్వైర్మెంట్ ఇస్తాను, నాకు ఆన్సర్ ఇస్తాను. సో ఇలా నేను ఫ్రీ టూల్స్ ని గ్యాదర్ చేసి నా డిజైనింగ్ కి, సోషల్ మీడియా మార్కెటింగ్ కి, ఫ్రీ ఈమెయిల్ క్యాంపెయిన్స్ కి, న్యూస్ లెటర్స్ కి, వెబ్సైట్ బిల్డింగ్ కి, ఎవ్రీథింగ్ విత్ చిన్న బడ్జెట్ లో నా IPO లాగా చూసాం. సో వెన్ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ఇట్ వెంట్ గుడ్. అప్పటికి మా దగ్గర ఏం డబ్బులు లేవు. సో వెన్ వి స్టార్టెడ్ సెలింగ్ దిస్ కోర్స్, అప్పుడు ట్రైనర్స్ కి పే చేయడానికి దానికి దీనికి కొంచెం ఖర్చు అయిందంటే ఆల్మోస్ట్ లైక్ లెట్స్ సే 25. బట్ ఆ 25,000 తోని వి జనరేటెడ్ అరౌండ్ 1.75 to 2 lakhs బ్యాక్ దెన్ ఇన్ 2021. బట్ మై పాయింట్ వాజ్ ఆల్వేస్ కానీ ఈ సర్వీస్ ఎన్ని రోజులు నడుపుతాము, ఎంతమందికి నువ్వు కాలేజ్ పోయి కోర్స్ చెప్తావు, అరే మనమే ఒక ప్లాట్ఫామ్ తయారు చేయకూడదు ఎందుకని. సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లో ఏముంటుంది PIL ప్లాట్ఫామ్ లో? ఓకే, ఐల్ గెట్ టు ద PIL ప్లాట్ఫామ్. సో ఈ ట్రాన్సిషన్ ఎలా అయింది అంటే నేను చెప్పినట్టు ఈ కోర్సెస్ మేము ఎప్పుడైతే ఆఫర్ చేయడం స్టార్ట్ చేస్తున్నామో మాకు కొన్ని లూప్ హోల్స్ కనిపించినాయి. బికాస్ ఈ స్పోర్ట్స్ కాంట్ బి థాట్ ఇన్ అ ఫార్మల్ ఎడ్యుకేషన్ వే. ఐ మీన్ ఇప్పుడు టీచర్ ఉండి బోర్డు మీద బ్లాక్ బోర్డ్ మీద చెప్తున్న ఈ స్పోర్ట్స్ డజంట్
వర్క్ లైక్ దాట్. సో ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ నుంచి మనము వేరే ఒక మోడ్ తీసుకోవాలి, వేరే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చూసి మనము దీన్ని ఇంప్రొవైజ్ చేయాలి అని చెప్పేసి వీ స్టార్టెడ్ డూయింగ్ రీసెర్చ్. ఏంటి ఆ మోడ్ ఏంటి మరి? సో బేసిక్లీ మేము ఇప్పుడు ఏం చేస్తామంటే ఇట్స్ అ గేమిఫైడ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అంటున్నాం. అంటే ఇప్పుడు ఐ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ iWatch ఉంది, iWatch ఇప్పుడు మీరు ఒక 10,000 steps నడిస్తే ఇట్ సేస్ దట్ మీ ఒక సర్కిల్ క్లోజ్ చేసినప్పుడు మీకు ఒక బ్యాచ్ అన్లాక్ అయిందని. అది చూసినప్పుడు మీకు ఒక స్మైల్ వస్తుంది ఫేస్ లో. జనరల్ ఎందుకంటే అరే నేను ఒక చేసిన అచీవ్మెంట్ వచ్చింది. అదే ఫర్ స్టూడెంట్స్, ఎస్పెషలీ ఇన్ ద టార్గెట్ ఆడియన్స్ ఏజ్ బిట్వీన్ 16 to let's say 21 or 22, వీళ్ళకి ఏం చేస్తామంటే గేమిఫికేషన్ అని చెప్పి ఒకటి యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ గేమిఫైడ్ లెర్నింగ్. అది ఎలా అంటే మీరు చేసిన ప్రతి పని ప్లాట్ఫామ్, దాట్ మీన్స్ ఇఫ్ యూఆర్ స్పెండింగ్ టైమ్ ఆన్ ప్లాట్ఫామ్, ఇఫ్ యూఆర్ వాచింగ్ ఎనీ కోర్స్, ఇఫ్ యూఆర్ వాచింగ్ ఎనీ స్ట్రీమ్, కంటెంట్ కన్జ్యూమ్ చేస్తారు, మీకు కాయిన్స్ వస్తాయి, పిల్ కాయిన్స్ అని చెప్పి. ఈ కాయిన్స్ ని కలెక్ట్ చేసుకుని మీరు ఈ కోర్సెస్ మళ్ళీ కొనడానికి రిడీమ్ చేసుకోవచ్చు ప్లాట్ఫామ్ లో. సో దాట్స్ ద రీజన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాస్ అ గేమిఫైడ్ లెర్నింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ లో మీరు ఇప్పుడు కాయిన్స్ గురించి చెప్పారు కదా, సో వాళ్ళు గేమింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత దే కెన్ ఎర్న్ అంటున్నారా మీరు కాయిన్స్ ఇన్ ద సెన్స్? నో. సో ఏంటి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తుంది దీనికి. సో లెట్స్ సే మీరు ఉన్నారు, యు ఆర్ ద యూజర్, యు గాట్ ఆన్ టు అవర్ ప్లాట్ఫామ్. మీరు ఫస్ట్ ప్లాట్ఫామ్ నా ప్లాట్ఫామ్ కి రాగానే మీకు కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చనర్ ఇస్తాం. విల్ సే దట్ హే మీరు ఎలాంటి గేమర్, సీజనల్ గేమరా, బిగినరా అని చెప్పి, మీకు ఎలాంటి గేమ్స్ ఇష్టం, ఇట్లా ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినందుకు మీకు ఒక 100 coins వస్తాయి. కంగ్రాచులేషన్స్, యు హావ్ ఎర్న్డ్ 100 coins. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ప్లాట్ఫామ్ కి అసలు ఈ 100 coins ఏంటి అని ఓపెన్ చేస్తారు. ఆ ఓపెన్ చేసినప్పుడు మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఏంటిదంటే ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో మన ప్లాట్ఫామ్ లో కోర్సెస్ ఉంటాయి. కోర్సెస్ గానీ, లైవ్ స్ట్రీమ్స్ గానీ, కంటెంట్ క్రియేటర్స్, సో ఐ కెన్ లెర్న్ ద కోర్సెస్. యు మీన్ యు కెన్ లెర్న్ ద కోర్సెస్, ఐ కెన్ యూజ్ దిస్ కాయిన్స్. ఎగ్జాక్ట్లీ. ఓ కూల్. ఈ కాయిన్స్ ని రిడీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక కోర్సు నా ప్లాట్ఫామ్ లో 1000 rupees ఉంది, ఒక స్టూడెంట్ దగ్గర 1000 rupees ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, లెట్స్ సే వాడి దగ్గర ఒక 400 ఉన్నాయి. మేము ఎలా పెట్టినామంటే యూ కెన్ యూజ్ దట్ 400 rupees అండ్ రెస్ట్ ఆఫ్ దిస్ విత్ దిస్ కాయిన్స్. ఓకే. దానివల్ల ఏమైతుందంటే హిల్ బి బేసిక్లీ కన్స్యూమర్ యాక్విజిషన్ అని ఒకటి ఉంటుంది. కస్టమర్ యాక్విజిషన్, కస్టమర్ రిటెన్షన్, ఇవన్నిటిని మనం తక్కువ చేయొచ్చు ప్రైస్. సో ఇప్పుడు ఇది B2C, మీరు క్లయింట్ కి ఇస్తున్నారు అంతే కదా. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు కస్టమర్స్ మీకు? సో బేసిక్లీ మాది ఇప్పుడు ప్రోడక్ట్ అనేది ఇప్పుడు ఇంకా అండర్ డెవలప్మెంట్ ఉంది. వీఆర్ రిలీజింగ్ ద ప్రోడక్ట్. సర్వీస్ ప్రీ ఆర్డర్ అలాంటివి వచ్చేసాయి. మన కొంతమంది క్లయింట్స్ ఉన్నారు, కొంత బిగ్ బ్రాండ్స్ ఆర్ రెడీ టు వర్క్ విత్ అస్, ఎస్పెషల్లీ బికాస్ మనం టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉన్నామని చెప్పి. సో వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ ఇట్ ఇన్ ద October 1st week. సో అప్పటికి pretty sure that we'll get at least 10 to 15 content creators, good content creators on board. And apart from that మనకి మంచి మెంటర్స్ వీళ్ళది కూడా కనెక్షన్స్ దొరుకుతుంది. అండ్ రీసెంట్లీ టు బి వెరీ ఫ్రాంక్, 2 or 3 days ago ISB అని చెప్పి ISB, రైట్? సో ISB లో GameX యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అని ఒకటి లాంచ్ చేస్తున్నారు. ఇండియాలో ఉన్న గేమ్ డెవలప్మెంట్, ఈ స్పోర్ట్స్, వీళ్ళందరి దే వాంటెడ్ టు ప్రమోట్ గేమింగ్. సో దాంట్లో మనం అప్లై చేసాం అండ్ ఫార్చునేట్లీ వి గాట్ సెలెక్టెడ్ ఫర్ ద ఫస్ట్ రౌండ్. ఇప్పుడు నాకు ఇంకొక సెకండ్ రౌండ్ ఉంది. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు convey the panel board there, will be selected for the ISB venture board also. Apart from that, recent ga oka chinna funding round kuda chesamu, and we also got that. So it was, it's not big, but yeah. So meeru CEO to CEO పాడ్కాస్ట్ చేశానని చెప్పినప్పుడు యూ గాట్ ద ఐడియాస్ ఆఫ్ హౌ టు డూ ది బిజినెస్, లేకపోతే ఇంతకు ముందే ఎన్ని కోర్సెస్ చేశారా మీరు? ఇప్పుడు ఒక స్టార్ట్అప్ పెట్టేటప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తున్నాం మన హైదరాబాదే ఒక స్టార్ట్అప్ ట్రెండ్ లాగా ఉంది, అంటే కదా. సో మీకు ఎలా తెలిసింది ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, 0 budget తో అంటున్నారు, దీని తర్వాత దీనికి ఒక ఫౌండర్ ని నేనే ఉన్నాను, దీనికి CEO కావాలి, దీనికి ఆపరేషన్స్ వీల్ చూడాలి, మార్కెటింగ్, ఇట్లాంటివన్నీ మీ టీమ్ లో ఎంతమంది, అసలు ఈ సైకిల్ ఎలా తెలిసింది, స్టార్ట్అప్ సైకిల్? సో ఇది అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ ఇన్ ద 2020s. లెట్స్ సే నేను ఒక కంపెనీతో పనిచేశానండి, అక్కడ వాళ్ళ ఇంటర్నల్ గా చేస్తాను, యూనిఫై అని చెప్పి. ఇట్ వాజ్ అ స్టూడెంట్ రేడియో నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. స్టూడెంట్ రేడియో నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. ఓకే. సో అక్కడ దే రియలీ లైక్ మీ, ద ఫౌండర్ ఇస్ ఆల్సో ప్రెటీ క్లోజ్ టు మీ. సో దాని తర్వాత నాకేం అర్థమైంది అంటే, వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ద రేడియో, ఐ వాంటెడ్ టు డూ అ పాడ్కాస్ట్ వేర్ స్టూడెంట్స్ కి అసలు బయట ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎలా ఉంటుంది, ఈ జనాలు ఎలా మాట్లాడతారు, ఎలా థింక్ చేస్తారో నేర్పిద్దామని చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. బికాస్ నాకు కూడా తెలియదు అప్పుడు. ఐ వాజ్ జస్ట్ అ గుడ్ స్పీకర్, నేను మాట్లాడతా బాగా అని తెలుసు నాకు అంతే. సో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఐ మెట్ సమ్మన్ కాల్డ్ శ్రీచరణ్ లక్కరాజు. సో శ్రీచరణ్ లక్కరాజు వాజ్ అ Forbes 30 under 30% in 2018. So there I got a lot of interest because he attracts me, tribe. Yeah, student tribe. So Charan Anna is very close right now too. So Charan Anna నుంచి కొంచెం నేర్చుకోవడానికి వచ్చింది నాకు కూడా. I moved closely with him for a bit of time.
ఓకే. అక్కడ నుంచి నేర్చుకున్నా. ఇంకొక ఇప్పుడు నేను యూనిఫై అక్కడ అశోక్ ఖన్నా అని చెప్పి ఫౌండర్. సో యూనిఫాన్ వాళ్ళదా? లేదు, యూనిఫై Okay. సపరేట్, ఇట్స్ అ Separate. రేడియో నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. Mm. దిస్ ఇస్ అ స్టూడెంట్. సో స్టూడెంట్ దాంట్లోనే ఉండే కమ్యూనిటీ. ఓకే. సో ఐ వాంటెడ్ టు డూ ఫర్ దిమ్ సంథింగ్ ఫర్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్. అప్పటి నుంచి ఆ ట్రైబ్ లో ఉన్నారు మీరు. కైండ్ ఆఫ్. సో అక్కడ వాళ్ళ నుంచి నేర్చుకున్నాను కొంచెం కొంచెం. ఓకే. సో వెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్, సో వాట్ ఐ డిడ్ వాస్ దట్ అడాప్టింగ్ ఇట్ టు మీ. నేను ఎందుకు ఇలా మాట్లాడకూడదు, నేను ఎందుకు ఇట్లా యూనో వీళ్ళ లెక్క థింక్ చేయకూడదు. సో వీళ్ళు ఇప్పుడు మీరు ఆంటర్ప్రినర్ ని అనలైజ్ చేశారు. Yeah. వాళ్ళ మైండ్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ థింకింగ్ Yes. ప్రాసెస్ ఏంటి, యు నో Yes. ఎవ్రీథింగ్. సో ఇన్ యువర్ ఒపీనియన్ తెలుసుకోవాలంటున్నాను. జస్ట్ ఐ వాంట్ టు Okay. నో ఏంటి, ఎట్లా ప్లాన్ చేస్తారు, వాట్ ఈస్ ఆంటర్ప్రినర్షిప్ ఫర్ యూ? See, to be very frank, I'm a very beginner to the entrepreneur. I mean, entrepreneurship ship ఇంకా నేను beginner ఉన్నాను. It's a long boat. You have to sail for a very long time. But the point is, I can say that if you're asking me something related to entrepreneurship, నాకు ఆ ఆన్సర్ తెలియకుండా నేను తెలియదు అని చెప్తా. బట్ నాకు ఆన్సర్ తెలిస్తే నాకు అసలు ఏం తెలుసు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాట్ మీన్స్ వాట్ ఎవర్ ఐవ్ ఆల్రెడీ ప్రీవియస్లీ లెర్న్ అబౌట్ ఆంటర్ప్రినర్షిప్ అది నా మైండ్ లో కూర్చుండిపోయింది. ఇట్ వోంట్ గో. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, నీకు ఏదైనా నేర్చుకోవాలని ఇష్టం ఉంటే అది నీకు కావాలనుకున్నా నీ బ్రెయిన్ లోకి పోదు. సో ఆ మోటివేషన్ ఉండే నాకు. ఐ మీన్, ఐ వాంటెడ్ టు లెర్న్ సంథింగ్. ఐ వాంటెడ్ టు లెర్న్ అబౌట్ ఆంటర్ప్రినర్షిప్. So if you ask me what entrepreneurship entrepreneurs do, what entrepreneurs think, how entrepreneurs work is basically first, ఎప్పుడన్నా నేను నా కంపెనీ సీఈఓకి అనుకోను. నేను నా కంపెనీ స్టార్ట్ అవ్వకపోయినా అయినా పెద్దగా అయినా నేను ఎప్పుడు ఐ డోంట్ ఫీల్ దట్ ఓకే నేను ఒక్కడిని ఇదంతా చేసా, నా వల్ల నేను నడుస్తుంది అట్లా అనుకున్న రోజు నేను ఫెయిల్ అవుతా. సో వాట్ ఐ థింక్ ఈస్ దట్ దిస్ ఈస్ లైక్ లిటరలీ మై బేబీ. సో నేను దీనికి చేసిన, కానీ ఇది నేను గ్రో చేయాలి, దీనికి అన్ని అర్థం కావాలి, ఇంకా దీన్ని మెచ్యూర్ చేయాలి అంటే అఫ్ కోర్స్ యూ నీడ్ హెల్ప్. సో టీమ్ బిల్డింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఐ మైట్ డూ వన్ థింగ్ వెరీ పర్ఫెక్ట్లీ, బట్ నేను ఇంకో పాయింట్ లో లాగ్ అవుతాను. సో అక్కడనే మీకు టీమ్ బిల్డింగ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ వస్తుంది. అది కాకుండా యూ ఆల్వేస్ నీడ్ సమ్వన్ హూ సిట్స్ విత్ యూ ఇన్ అ వార్ రూమ్ టు డిబేట్. వెన్ యూర్ డిబేటింగ్ అదర్ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో తెలుసు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఒక టాపిక్ మీద మాట్లాడుతున్నాం, నేను ఆ టాపిక్ ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అనలైజ్ చేస్తాను, మీరు డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలైజ్ చేస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు నాకు పెట్టిన డిబేట్ పాయింట్ నచ్చిందో ఐ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. దట్స్ వాట్ ఆంటర్ప్రినర్స్ డు. ఆంటర్ప్రినర్స్ విల్ థింక్ అబౌట్ అదర్స్ పీపుల్ ఒపీనియన్. వాళ్ళు డినే చేయరు. ఉంటారు కొంతమంది డినే చేస్తారు, బట్ ట్రూ ఆంటర్ప్రినర్స్ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ అదర్స్ ఒపీనియన్స్. దే టేక్ ఇట్ ఇన్, they let it sync with them, and then they come up with a solution, or అది కూడా ఇంప్లిమెంట్ చేయాలా లేదా అని చెప్పి. సో I mean, if I'm not wrong, of course I might be wrong, or if I'm not wrong, but the one thing what entrepreneurs are very good at is at manipulating in the sense మళ్ళీ అది రాంగ్ వర్డ్ వెళ్తుంది. wrong word కాదు, manipulating in the sense sales skills ఎక్కువ ఉండాలి. That is what I meant. If there is a consumer beside me, if I'm talking about my product with him, he should buy it. అట్లనే ఫండింగ్ చేద్దామని రెడీ ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పంగానే అది కొనాలి ప్రోడక్ట్. అలా యూ షుడ్ టాక్ ఇన్ అ వే సచ్ దట్ పీపుల్ విల్ బి మెస్మరైజ్ విత్ యువర్ వర్డ్స్. సో ఇప్పుడు ఫండింగ్ ఎంత రైజ్ చేశారు మీరు? మేము ఇప్పుడు ఒక 40 to 50 రేజ్ చేస్తామండి. 40 lakhs to 50 lakhs మధ్యలో. ఇట్స్ ఇనిషియల్ ఫండింగ్. మనకి ఇంకా లాంగ్ గ్రోత్ ఉంది కాబట్టి we didn't want it to dilute much. సో ఇది ఒక పాయింట్ ఇఫ్ ఐ హ్యావ్ టు హైలైట్. సో స్టూడెంట్ ఆంటర్ప్రినర్స్ లేకపోతే ఇప్పుడే ఫ్రెష్ గా స్టార్ట్ అయిన వాళ్ళకి ఏంటి అంటే, అరే నాకు నేను మనీ రేజ్ చేయాలి, ఫండింగ్ కావాలి, నా కంపెనీకి మనీ కావాలని చెప్పి ఎక్కువ ఈక్విటీ డైల్యూట్ చేసేస్తా ఉంటారు. సో వీ డిడ్ంట్ వాంటెడ్ టు డూ దట్. సో మనం చాలా కరెక్ట్ వాల్యుయేషన్ తీసుకొని ఒక మంచి సీఎన్ తీసుకొని నేను అనలైజ్ చేయించి మన మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, మన మార్కెట్ వాల్యుయేషన్ ఎంత ఉంటుంది, ఆల్ ద అఫీషియల్ మెథడ్స్ యూజ్ చేసి మన ఫ్యూచర్ అంతా కనుక్కొని క్లియర్ గా ఒక మంచి కరెక్ట్ వాల్యుయేషన్ ఇచ్చినాం. దే ఆర్ ఓకే విత్ దిస్ అండ్ వి మేడ్ ద డీల్. ఇప్పుడు స్టూడెంట్సే చాలా మందికి గేమింగ్ యూజర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు మీలాగా థాట్ ప్రాసెస్ ఉండేది డిఫరెంట్ ఉండేది, బట్ యూజర్స్ కి వాళ్ళకి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? ఇప్పుడు సపోజ్ బిగినర్సే ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏమన్నా స్పెషల్ క్వాలిటీస్ ఉండాలా? నో అండి. అంటే ఇప్పుడు ట్రెడిషనల్ మోడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంటే గేమింగ్ ఇస్ లిటిల్ ఈజీ అని చెప్తాను. బట్ ఇక్కడ కూడా ఏంటిదంటే స్కిల్ సెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా రెండు కంపేర్ చేస్తాను నేను. ఇప్పుడు మీరున్నారు, మేబీ మీకు మ్యాథ్స్ చెప్తుంటే ఈజీగా అర్థమైపోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, నాకు మ్యాథ్స్ చెప్తే అర్థం కాదు. ఇప్పుడు మా అన్న ఉన్నాడు, మా అన్నకి ఇంకా మ్యాథ్స్ అసలుకి అర్థం. ఇలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో అది బాన్ స్కిల్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటి అంటే గేమ్ ఆడుతుంటేనే వాళ్ళ స్కిల్స్ ని ఈజీగా దే ప్రూవింగ్ ఇట్. అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ అ మ్యాప్ కానీ, లేకపోతే నువ్వు యూస్ చేసే మూవ్ కానీ, నీ రిఫ్లెక్స్ కానీ, ఇవన్నీ నీకు ఇన్బిల్డ్ వస్తాయి. అఫ్ కోర్స్ దీన్ని మీరు మాస్టర్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ ద పాయింట్ ఈస్, ఇఫ్ యూఆర్ గుడ్ అట్ వాట్ యూఆర్ ప్లేయింగ్, ఇఫ్ యువర్ స్కిల్ సెట్ ఈస్ మ్యాచింగ్ టు దట్ పర్టికులర్ గేమ్, యూ కెన్ బి ఎ ప్రో గేమర్స్. వీళ్ళనందరినీ ఈ స్పోర్ట్స్ అథ్లీట్స్ అంటాం, ఓజీ గేమర్స్.
ఓకే. అలా. సో ఈ డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి గేమింగ్ లో, విచ్ ఇస్ ఫన్ టు నో. బట్ ఇఫ్ యూ యాక్చువల్లీ సీ, ఇట్ షార్పెన్స్ యువర్ బ్రెయిన్. అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ ఓన్ నెగటివ్ this thing or positive this thing, but the one major point is that if someone is playing game for a very less time, it will sharpen their skills a lot. ఓకే. సో ఇప్పుడు పాజిటివిటీ ఏంటి, నెగటివిటీ ఏంటి ఈ గేమింగ్ స్కిల్స్ లో? పాజిటివ్ ఏంటి అంటే, ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ ఎనీ గేమ్, ఇప్పుడు మనం ఒక గేమ్ పర్టికులర్ గేమ్ అని మాట్లాడదు, ఎనీ గేమ్ మీ థింకింగ్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. ఇఫ్ ఇట్స్ అ కాంపిటేటివ్ గేమ్, మీరు ఒక 10 మందితో ఆడతారు, లేకపోతే 5 మందితో ఆడతారు, దాంట్లో మీరు ఎలా గెలవాలని చూస్తారు ఎప్పుడు. సో గెలవడానికి టాక్టిక్స్ ఆలోచిస్తారు. దట్ ఈస్ స్ట్రాటజీ. ఇప్పుడు ఒక మూవ్, ఐ మీన్ గేమ్ లో ఇప్పుడు మీరు ఒక మూవ్ వేస్తున్నారు, నేను దాన్ని ట్యాకిల్ చేసి డిఫరెంట్ మూవ్ వేస్తున్నాను, యూఆర్ డెడ్ ఇన్ ద గేమ్. దాట్ మీన్స్ ఐఎమ్ యూజింగ్ డిఫరెంట్ స్ట్రాటజికల్ బిల్డింగ్, అనలిటికల్ బిల్డింగ్. సో మీ టోటల్ బ్రెయిన్ లాజికల్ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ. సో అందుకే అంటారు, మీరు ఎప్పుడన్నా యూ ప్లే దీస్ గేమ్స్ టు రిఫర్బిష్ యువర్ స్కిల్స్ అని చెప్పి, లేకపోతే మీ మైండ్ ని అనలిటికల్ ఇంకా చేంజ్ చేసుకోవాలంటే గేమ్స్ ఆడండి అంటారు. నెగిటివ్ వచ్చేసి ఎవ్రీథింగ్ played for so long or everything did for so long is an addiction again. So anything has to be a limit. So particularly if I have to talk it, మీ క్వశ్చన్ రావచ్చు ఏంటిది అంటే, మీ ప్లాట్ఫామ్ కూడా అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని. సో మనకి ఇక్కడ లాక్ అండ్ అన్లాక్ ఫీచర్స్ అని ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్ అనేది మేము వీఆర్ ట్రైంగ్ టు డూ దిస్ ఇన్ 2 ways అనమాట. ఒకటేమో డైరెక్ట్ B2C ఉంటుంది, ఇంకోటి త్రూ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ. సో ఇక్కడ ఏంటిదంటే, వీఆర్ సెల్లింగ్ దిస్ అస్ అ ప్లాట్ఫామ్ as a solution for colleges, where we are telling them that e-sports, ఇప్పుడు నేను చెప్పినది e-sports లో డిఫరెంట్ జానర్స్ కూడా ఉన్నాయి, మీ పిల్లలకి చాలా యూస్ఫుల్ అని చెప్పి మేము వీ వాంట్ టు సెల్ దిస్ ప్లాట్ఫామ్ as a solution. దేర్ అప్పుడు ఏమైతుంది అంటే, ఓన్లీ ఫ్యాకల్టీ అంటే, ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు మీకు ఒక కాలేజ్ లో ఒక 2 hours టైమే ఉంది, ఆ 2 hours టైంలోనే ఇప్పుడు నేను ఈ ప్లాట్ఫామ్ లో పిల్లలు ఆడుకోవచ్చు, లేకపోతే నేర్చుకోవచ్చు, లేకపోతే డూ సంథింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ. సో ఆ పర్టికులర్ టైం పీరియడ్ లోనే, ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ లోనే ఈ ప్లాట్ఫామ్ ని మీరు లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు త్రూ యర్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్. సో మేము లెట్స్ సే మీరు ఫ్యాకల్టీ, మేము ఏం చెప్తామంటే, ఇదిగోండి ప్లాట్ఫామ్, మీరు ఎప్పుడైతే అన్లాక్ చేస్తారో ప్లాట్ఫామ్ అప్పుడే అన్లాక్ అవుతుంది, మీరు ఎప్పుడైతే లాక్ చేస్తారో ప్లాట్ఫామ్ అప్పుడే లాక్ అవుతుంది. మిగతా టైంలో యూ కాంట్ ఓపెన్ దట్ ప్లాట్ఫామ్. సో యూర్ గివింగ్ టు ద ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ అని ఒక మనం అసైన్ చేసేసి వాళ్ళకి లాక్ అండ్ అన్లాక్ ఫీచర్ ఇస్తే, దాన్ని ఏంటి అంటే, ఇది దిస్ మేజర్ మెజర్ ఇస్ ఫర్ దిస్ పర్టికులర్ ఫీచర్ ఇస్ టు నాట్ గెట్ అడిక్టెడ్ టు ఎనీథింగ్. ఇప్పుడు ఎందుకంటే, ఇప్పుడు మనం ఎంత రెస్ట్రిక్ట్ చేసినా, నేను 16-15 అంటాను పిల్లలు వచ్చేది మన ప్లాట్ఫామ్, we don't know, 11 years రావచ్చు, 12 years రావచ్చు. సో we need to be very sure that ఇప్పుడు మీ ప్లాట్ఫామ్ లోకి రావాలంటే ఏంటి ఏజ్ క్రైటీరియా ఏమైనా ఉందా? see basically ఏ ప్లాట్ఫామ్ అన్నా, ఇప్పుడు ఏ అప్లికేషన్ అన్నా, ఇప్పుడు మనం గూగుల్ ప్లే లో చూసినా, లేకపోతే దేనిలో చూసినా 13+, 14+, 18+ అలా ఉంటాయి. కానీ అది యూజ్ చేసే వాళ్ళు ఆబ్వియస్లీ చిన్న వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. మనది ఇప్పుడు 13+ అంటాం. వి మైట్ నాట్ నో, 9 years కూడా రావచ్చు. సో ఆ 9 years పిల్లోడు వచ్చినప్పుడు నెగటివ్ గా మన ప్లాట్ఫామ్ ఏమి ఉండదు. సో దానికి వీఆర్ డూయింగ్ కంటెంట్ మానిటరింగ్ సిస్టమ్, where every content what is getting posted on our platform, every course that is getting posted on our platform is being checked by the backend team. It might be automated, it might be manual. So మనం ఒకటి in-house content monitoring system generate చేద్దామని ప్లాన్. And it's extremely costly process, but we are trying. We had a good tech team and stuff. We are trying to generate an in-house content monitoring system where everything what you are getting posted, ఎవరైనా రిపోర్ట్ కొట్టినా, లేకపోతే ఎవరైనా ఆ టైం ఫ్రేమ్ మనకి ఇది సంథింగ్ నాట్ వెరీ గుడ్ ఫర్ ద ప్లాట్ఫామ్ అని తెలిసినప్పుడు, ఇట్ యాక్చువల్లీ బ్లాక్స్ ద కంటెంట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లో మీరు ఏది పడితే పోస్ట్ చేయలేరు. లేదు, ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ లో కూడా గైడ్ లైన్స్ ఉంటాయి, కమ్యూనిటీ గైడ్ లైన్స్. హౌ ఆర్ దీస్ గైస్ డూయింగ్? దే ఆర్ వెరీ జైన్స్ ఆఫ్ కోర్స్, బట్ స్టిల్ దే క్రాక్డ్ ఇట్ వన్స్ దే ఆర్ ఆల్సో స్మాల్. దట్ ఈస్ ద ఎంటైర్ గోల్ అండ్ దట్ ఈస్ ద ఇప్పుడు మీ టీమ్ లో ఎంత మంది ఉన్నారు? మీ కంపెనీ ఇప్పుడు PIL లో ఉన్న జాబ్ పోస్ట్ ఏంటి అసలు? సో బేసిక్లీ ఇప్పుడు మా దగ్గర 12 members ఉన్నారండి. దాంట్లో 4 or 5 interns ఉన్నారు, మిగతా అంతా ఫుల్ టైం. టు బి వెరీ ఫ్రాంక్, నా ఫ్రెండ్స్. సో వి చిల్, వి డు. సో యు ఆల్ ఆర్ ఏజ్ మీ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు మీ సేమ్ ఏజ్ గ్రూప్. అంటే మేము, అంటే నా టెక్ ఇప్పుడైతే ఎవరైతే బిల్డ్ చేస్తున్నారో, హీ వాస్ మై కాలేజ్ ఫ్రెండ్. సో నేను వాడు ఎప్పుడైతే కాలేజ్ లో ఉన్నప్పుడు మా ఇద్దరు మైండ్ సెట్ బాగా మ్యాచ్ అవుతున్నాయి. ఎందుకంటే వాడు కోడింగ్ లో చాలా పిచ్చి ఉంటాడు వాడు, అంటే ఈస్ అ వెరీ గుడ్ టెకీ గాయ్. And I'm a very good business guy. So we always thought that we'll do something. So your role is doing business. PIL ki meer business ante meekunna skill adi kabatti you are using that one. Okay. I understand tech, but I fit here better అని చెప్పాను. సో ఇప్పుడు వాడు ఏదైతే అంటే, వాడు మాట్లాడడానికి మోమంటాం, వాడు మాట్లాడరా బాబు, నువ్వు కావాలి ఇప్పుడు నువ్వు మాట్లాడిన, వాడు మాట్లాడు. అదే ఇప్పుడు నాకు ఈ కోడ్ కావాలంటే 10 minutes లో ఇస్తాడు. సో ఇస్ దాట్ మచ్ ఇంటూ కోడింగ్. అండ్ అంటే వాడు ప్రీవియస్ గా కూడా హీ వర్క్ విత్ మల్టిపుల్ బ్రాండ్స్, he have worked with multiple universities, he have developed a lot of application. వాళ్ళది చాలా అంటే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఒక అప్లికేషన్ ఉంది టిక్ ట్రాక్ అని చెప్పి, ఇప్పుడు మీకు కల్కి సినిమా వెళ్ళాలంటుంది, మీ ఇప్పుడు టికెట్స్ మీకు దొరకవు. సో వీడి యాప్ ఏం చేస్తుంది అంటే, మీకు కావాల్సిన థియేటర్స్ లో మీరు సెట్ చేసుకోవచ్చు అలారం.
ఆ థియేటర్స్ లో టికెట్ రిలీజ్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడు యాప్ నోటిఫికేషన్ ఇస్తారు, మీకు టికెట్ రిలీజ్ అవుతుంది, ఇంకో 5 minutes లో ఓపెన్ అయిపోతే గో వెయిట్ ఇన్ ద లైన్ అని చెప్పి. సో ఇలా బాగా అప్లికేషన్ వైరల్ అయింది. సో ఇలా ఒక 4-5 అప్లికేషన్స్ చేశారు, వెరీ యూనిక్ మైండ్ వాడు. సో అలా మేము జెలప్ అయ్యి వి స్టార్టెడ్. సో ఇప్పుడు నాకు ఏదైతే థాట్ వచ్చి నేను ఏదైతే అనలైజ్ చేసి వాడికి చెప్తానో, హిల్ గివ్ మీ సొల్యూషన్ ఫర్ దాట్. హిల్ టెల్ మీ ఇఫ్ ఇట్స్ వర్కింగ్, హౌ ఆర్ వి ప్లానింగ్ టు డూ ఇట్. సో మాక్సిమం మేం చేసే గుడ్ థింగ్ ఇస్ వాట్ వీ ఫీల్ ఇస్ even before launching anything, even before committing to anything, we do a lot of research. So మనకు ఒక రీసెర్చ్ టీమ్ కూడా ఉంది అలా. ఓకే, సో ఇప్పుడు గేమింగ్ లోకి రావాలంటే కంపల్సరీ అంటే జాబ్స్ లో వచ్చే వాళ్ళకి అంటున్నా, స్టూడెంట్స్ కానివ్వండి ఎవరికైనా కోడింగ్ అనేది కంపల్సరీ నా వాళ్ళకి. అంటే ఇప్పుడు గేమింగ్ అనేసరికి మనకి డివైడ్స్ ఇంటూ మల్టిపుల్ ఇండస్ట్రీ. అగైన్ ఏమున్నాయి? సో గేమింగ్ లో మనకి గేమ్ డెవలప్మెంట్ ఉంటుంది, గేమ్ డిజైనింగ్ ఉంటుంది, ఏఆర్ విఆర్ ఒక పార్ట్, ఈ స్పోర్ట్స్ ఇస్ స్మాల్ పార్ట్ బట్ ఫర్ షూర్ ఇట్ విల్ గ్రో. బట్ యా, ఇది కూడా మేజర్ గేమింగ్ పార్ట్స్. సో ఇప్పుడు మీరు గేమ్ డెవలప్మెంట్ తీసుకున్నా, గేమ్ డిజైనింగ్ తీసుకున్నా, 3D మోడలింగ్ తీసుకున్నా, ఏఆర్విఆర్ తీసుకున్నా, యూనిట్ కోడింగ్, C++ నుంచి వేరే డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటాయి, యూనిట్ దాట్ స్పెసిఫిక్. అదే ఈ స్పోర్ట్స్ కి వచ్చేసరికి ఇట్ చేంజెస్ ద ఆల్గరిథం. యూ నీడ్ రైట్ స్కిల్స్, యూ నీడ్ రైట్ గైడెన్స్, అండ్ యూ ల్యాండ్ అప్ విత్ అ గుడ్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ఇది ఒక 2 parts లో నేను ఐ ట్రై టు కన్వే సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ అండ్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్. లెట్స్ సే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఉంది. లెట్స్ సే ఒక చెన్నై సూపర్ కింగ్స్ లో ఒక ప్లేయర్ ఉండు, సరే ఎవరైనా ఎక్స్ ప్లేయర్ ఉన్నాడు, అతనికి రికగ్నిషన్ లేదు, లోకల్స్ లో ఆడుతుండే. చెన్నై సూపర్ కింగ్స్ రికగ్నైజ్ చేసి చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడిపించుకుంటే ఈ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ చెన్నై సూపర్ కింగ్స్, నౌ హీస్ ప్లేయింగ్ ఫర్ ద నేషనల్ టీమ్. దిస్ ఇస్ ఒక ఎగ్జాంపుల్. అలానే ఈ స్పోర్ట్స్ కూడా, ఈ స్పోర్ట్స్ లో ఒక టైర్ 2 లో ఏదో రిమోట్ విలేజ్ లో అందరి దగ్గర ఇప్పుడు మొబైల్ ఉన్నాయి, అందరి దగ్గర జియో ఉంది, వైఫై ఉంది, 5G ఉంది, అందరు గేమ్స్ ఆడుతున్నారు. బట్ వీఆర్ అబ్జర్వింగ్ దట్ పీపుల్ ఫ్రమ్ టైర్ 2, టైర్ 3 సిటీస్ ఆర్ పోజింగ్ వెరీ గుడ్ స్కిల్స్. అలా ఒక పెద్ద ఆర్గనైజేషన్, ఈ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఇలా చిన్న రిమోట్ ఏరియా వాళ్ళు ఉన్న స్టూడెంట్స్ కానీ, నార్మల్ జనరల్ ఆడియన్స్ ని కానీ రికగ్నైజ్ చేసినప్పుడు దే ట్రై విత్ దెమ్, ఎలా మ్యాచ్ అవుతుంది, వీటి స్కిల్స్ ఎలా ఉన్నాయని చెప్పి నచ్చితే దే గెట్ ఇన్ టు దిస్ ఆర్గనైజేషన్. తర్వాత ₹0 శాలరీతో ఫ్రీగా టైం పాస్ గేమ్ ఆడేవాడు ఇప్పుడు 1 lakh శాలరీతో ఆడుతున్నాడు గేమ్స్. హీ మైట్ ఎర్న్ 2 lakhs per month. So the average salary of a top esports organization player is 1.5 to 2 lakhs per month. Do you believe it? Nobody knows this. I've worked closely with the game how industry. many hours they'll play? See, we are different on the schedule. Okay. So వాళ్ళకి complete athletes ఎలా ఒక షెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ how you train and how you do a routine వాళ్ళకి అలానే ఉంటుంది. But probably if you ask me an average, I think they'll play anywhere between 7 to 8 hours or 9 hours game. బట్ ఆ గేమింగ్ నుంచి బయటికి రావాలి, అందరితో మర్జ్ కావడానికి దే డూ డిఫరెంట్ యాక్టివిటీస్. ఈ స్పోర్ట్స్ కి కూడా ఈ స్పోర్ట్స్ మైండ్ సెట్ అర్థం చేసుకొని ఈ స్పోర్ట్స్ ఏమంటారు, ఈ స్పోర్ట్స్ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ వాళ్ళు, ఎందుకంటే దే ఆల్వేస్ స్టిక్ టు దేర్ బెడ్స్, దే డోంట్ మూవ్. సో వాళ్ళకి ఫిట్నెస్ ప్రోగ్రామ్స్, ఈ స్పోర్ట్స్ మెంటల్ ట్రైనింగ్ అని చెప్పి డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఇట్ ఈస్ గెటింగ్ బిగ్. మై పాయింట్ ఇస్ it might be new for you, it might be new for so many people who's watching this right now, but 2020 లో దీని హవా స్టార్ట్ అయింది. ఇప్పుడు గ్లోబల్ ఈ స్పోర్ట్స్ మార్కెట్ ఇండియాలో రైట్ నౌ 130 million లో ఉంది. బిఫోర్ 5 years it was what, peanuts, 30 million. ఈ గ్యాప్ లోనే 100 million గ్రో అయింది. CAGR ఉంటుందండి మన కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని చెప్పి. ఇట్ ఈస్ గ్రోయింగ్ మోర్ దాన్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్. 15.38% గ్రో అవుతుంది. దాట్ మీన్స్ ఇన్ ద నెక్స్ట్ 5 years it is the biggest market in India. It is crossing everything. So that is for sure. ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీలో కూడా కొత్తగా ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అవన్నీ వింటూ ఉన్నాం కదా, అవన్నీ వస్తాయా? అప్పుడు ఒకవేళ ఆల్రెడీ ఉండే ఉంటుంది, సో ఎక్కడ దాకా వెళ్తుంది ఫ్యూచర్? షూర్ అండి. సో ఇప్పుడు మనకి నేనైతే ఎగ్జాంపుల్స్ అయితే చెప్పినాను. ఇప్పుడు గేమ్స్ ఆడి స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు స్కిల్ సెట్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాప్ ఉంది, ఒక గేమింగ్ మ్యాప్ ఉంది. ఒక గేమింగ్ మ్యాప్ లో మీరు ఒక పర్టికులర్ గేమ్ ఆడుతున్నప్పుడు మ్యాప్ మొత్తం తిరుగుతారు, అంతే కదా. ఇప్పుడు ఆ మ్యాప్ మొత్తం తిరుగుతారు, ఆ మ్యాప్ మొత్తం ఆడతారు ఇదంతా. సో ఇఫ్ యూజ్ అన్ ఏఐ, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదైనా ఒక ఏఐఎంఎల్ టెక్నిక్ యూజ్ చేసి మీరు ఆ మ్యాప్ మొత్తంలో ఎంతసేపు తిరిగినారు, ఆ పర్టికులర్ మ్యాప్ లో ఆ లొకేషన్ లో ఏం చేస్తున్నారు, ఆ లొకేషన్ లో మీరు చనిపోయినప్పుడు ఎట్లా చనిపోయినారు, వేరే పర్సన్ అంటే ఆపోజిట్ టీమ్ వాళ్ళ మూవ్స్ ని క్యాల్కులేట్ చేసి మీ రిఫ్లెక్స్ రేట్ ఏంటి, ఈ మ్యాప్ జర్నీకి మొత్తం ఎంత టైం పట్టింది, ఈ మ్యాప్ లో ఏ పాయింట్స్ లో మీరు స్లో అయినారు, లేకపోతే ఏ పాయింట్స్ లో మీరు యాక్చువల్లీ యూ హవ్ లాస్ట్ యువర్ స్కిల్స్, ఇవన్నీ ఒక ఏఎంఎల్ ఆల్గరిథం పెడితే మీకు డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది. జస్ట్ లైక్ హౌ క్రికెట్ అండ్ ఫుట్బాల్ డస్. వాట్ డస్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ డూ? ఒక ప్లేయర్ స్టాటిస్టిక్స్ ని అనలైజ్ చేసి, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు, విరాట్ కోహ్లీని ఓడిపియాలి అంటే ఆస్ట్రేలియా వాళ్ళు కూర్చొని డ్రాయింగ్ బోర్డ్ లో అదే వేస్తారు. విరాట్ కోహ్లీ స్టాట్స్ ఇవి, మన స్టాట్స్ ఇవి. ఇఫ్ యూ వాంటింగ్ టు మ్యాచ్ హిస్ కేపబిలిటీ, వీ నీడ్ టు డూ సంథింగ్. హౌ డస్ దిస్ స్టాట్స్ ఆర్ కమింగ్? ఫ్రమ్ డేటా అనాలిసిస్, from big data, from computer engineering.
సో ఆఫ్ కోర్స్ మీకు కొత్త కొత్త ఏదైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ వస్తున్నాయి, AI కానీ ML కానీ ఈ LLMs కానీ, దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ఇన్ గేమింగ్ ఆల్సో. ఇప్పుడు నా ప్లాట్ఫామ్ తీసుకుంటే వీఆర్ యూజింగ్ పర్సనలైజ్డ్ బిహేవియర్ కంటెంట్. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మిమ్మల్ని. సో దట్ ఈస్ టు జనరేట్ కంటెంట్ ఫర్ యువర్ ప్రిఫరెన్స్. మీ ప్రిఫరెన్స్ చాయిస్ కంటెంట్ జనరేట్ చేయడానికి వీఆర్ యూజింగ్ దట్ క్వశ్చన్. సో దిస్ ఇస్ హౌ AI and ML or whatever emerging technologies can help. In fact, VR/AR, I forgot to add the main point. So VR/AR తీసుకుంటే ఇంకా అది వెరీ హ్యూజ్ పార్ట్ ఆఫ్ గేమింగ్. మీరు ఇలా కూర్చొని ఫోన్ లో ఆడేది, కంప్యూటర్ లో ఆడేది, నౌ యూఆర్ ప్లేయింగ్ విత్ యువర్ హ్యాండ్స్, యూఆర్ ప్లేయింగ్, రొటేటింగ్ యువర్ హెడ్, యూఆర్ ఫీలింగ్ సంథింగ్. సో ఇట్స్ గ్రోయింగ్. సో సూనర్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా వీటికి, ఇట్లా ఈ గేమింగ్ జోన్ లోకి అసలు ఎంటర్ అవ్వాలంటే కిడ్స్ ఎక్కడి నుంచి దీన్ని నేర్చుకోవాలనుకునే వాళ్ళకి? సో గేమ్ డెవలప్మెంట్, గేమ్ డిజైన్, దీనికైతే మనకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, సర్టిఫైడ్ కోర్సెస్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. బట్ ఈ స్పోర్ట్స్ ఎప్పుడన్నా మీరు విన్నారు అంటే, ఐఎమ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. సో ఈ స్పోర్ట్స్ అని మీరు ఈ స్పోర్ట్స్ కోర్స్ అని లేకపోతే ఈ స్పోర్ట్స్ కరికులం అని హ్యావ్ యు ఎవర్ హర్డ్? నేను వినలేదు. సో అదే ఇప్పుడు మన ఇండియాలో కూడా యాక్చువల్లీ ఉన్నాయండి. హీరో వైడ్ అని చెప్పి పెద్ద కంపెనీ. సో వాళ్ళు యాక్చువల్లీ మనకి ఈ స్పోర్ట్స్ కోర్స్ ఒకటి లాంచ్ చేస్తున్నారు. సో దే ఆర్ ద ఐ కాంట్, చిన్న ప్లేయర్స్ కూడా ఉండొచ్చు, ఐ కాంట్ కాల్ దెమ్ ద పయనీర్స్ ఇన్ బిల్డింగ్ ఇట్, బట్ దే హావ్ లాంచ్డ్ ఈ స్పోర్ట్స్ కోర్స్. సో మనది గోల్ ఏంటిది అంటే, దిస్ వీఆర్ ఆల్సో డూయింగ్ సంథింగ్ విత్ ఈ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ కదా, ఈ స్పోర్ట్స్ కోర్సెస్ కానీ ఇలాంటివి లాంచ్ చేద్దాం అని ప్లాన్. బట్ వీ వాంట్ టు డూ ఇట్ ఇన్ అ వెరీ less price where everybody can actually go and pursue it. ఓకే, జనరేషన్ కి ఇంట్రెస్ట్ ఉంది గేమింగ్ ఇవన్నీ నేర్చుకోవడానికి. ఓకే, మీకు లక్కీగా మీకు పేరెంట్ ఓకే అన్నారు. బట్ వాట్ ఆర్ ద అదర్ పీపుల్, వాళ్ళ పర్సెప్షన్ నుంచి చూస్తే అసలు ఈ కోర్సెస్ వచ్చి ఇప్పుడు మీరు కూడా పెడదాం అనుకుంటున్నారు PIL లో. సో అది వర్కౌట్ అవుతుంది అంటారా? వై నాట్ అంటే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటిది అంటే, ఇప్పుడు ఇఫ్ యు సీ 10-20 years ago అందరూ అంటే చాలా మంది ఇంజనీరింగ్ ప్రిఫర్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 20-30 years బ్యాక్ వెళ్ళిపో, అసలు కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీ కానీ చాలా మందికి తెలియదు. బట్ లేటర్ విత్ ద టైమ్ కంప్యూటర్ స్కిల్స్ ఎప్పుడైతే కొత్త కొత్త టెక్నిక్స్ వచ్చినాయి కానీ, కొత్త కొత్త లాంగ్వేజ్ జనరేట్ అయినాయి, కొత్త కొత్త జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయినాయో, పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు దిస్. ఈసీ చాలా తక్కువ మంది ప్రిఫర్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే దే హావ్ నోన్ ద వాల్యూ ఆఫ్ ఈసీ, దట్ యూ కెన్ బేసిక్లీ జగల్ మల్టిపుల్ రోల్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఈసీ చేసిన వాడు కంప్యూటర్ స్కిల్స్ వస్తుంది, ఎలక్ట్రానిక్ స్కిల్స్ వస్తుంది, యుల్ గెట్ ఎ జాబ్ ఇన్ ఈదర్ ఆఫ్ దిస్ అని చెప్పి ఈసీ స్టార్ట్ చేస్తున్నారు. అసలు చాట్ బాట్ లేకపోతే AI గురించి ఎవరు తెలియదు. పీపుల్ ఆర్ పర్సీవింగ్ నౌ దెమ్ బికాస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ టైమ్ అంటే, మీరు చూస్తే ఏంటంటే people are getting educated. So the main point for people to get out, try new things is how you are educating. So government is also taking initiatives to help grow gaming industry. Nirmala Sitharaman మొన్న రీసెంట్ గానే they have launched, they are recognizing esports in India. మనకి esports federation association of India అని చెప్పి ఒకటి ఆల్రెడీ సెటప్ ఉంది. అది కాకుండా మోడీ has met a few of the gamers, top gamers in India recently. He promised that these gamers will get whatever they need. మధ్యలో బాగా మోడీది మీమ్ కూడా ఒకటి వైరల్ అయిందండి, ఏ పబ్జీ వాలా హే క్యా అంటాడు. సో దాట్ మీన్స్ పీపుల్, ఐ మీన్ మోడీ ఆల్సో నోస్ దాట్ ఓకే గేమింగ్ ఏదో అవుతుంది, and he meeting them personally, calling them and meeting them is a very big thing for gaming industry. ఇది ఇప్పుడు మీరు ఇండియన్ మర్చిపోండి. If you go around the globe, Southeast Asia is dominating gaming esports in entire world, apart from USA and Sweden ఇట్లాంటివి, UK కూడా. సౌత్ ఈస్ట్ ఏషియాలో చైనా, సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఇప్పుడు నేను చెప్పే ప్లాట్ఫామ్ ఏదైతుందో లేకపోతే నేను చెప్పే ఈ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్, దాని పెద్ద పెద్ద హబ్స్ ఉంటాయి. You'll be astonished to know how big esports is in their countries or their specific. అలాంటివి ఏమైనా ఉన్నాయా ఇండియాలో? Of course, ఇప్పుడు మనకి అంటే అలాంటి నేను ఏదో విన్నాను, వార్స్ ఏమంటారు దాన్ని, ఏమంటారు, ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ పర్టిక్యులర్ వర్డ్. అలాంటి ఏమన్నా ఇండియాలో ఉన్నాయా? బేసిక్లీ మీరు అనేదానికి నేను రిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు క్రికెట్ ఒక మ్యాచ్ అవుతుంది, జనాలు వచ్చి చూస్తున్నారు, అది ఎలా ఉంటుంది మీకు తెలుసు. హౌ ఇఫ్ ఇండియా పాకిస్తాన్ ఆర్ ప్లేయింగ్, యు నో హౌ మ్యాడ్ పీపుల్ విల్ గో. సో ఇలానే మనకు BGMI కానీ లేకపోతే Valorant కానీ CSGO కానీ Dota 2 అని ఫ్యూ గేమ్స్ ఉన్నాయి విచ్ ఆర్ వెరీ కాంపిటేటివ్ అండ్ విచ్ ఆర్ పీపుల్ ఆర్ చూసింగ్ దీస్ డేస్. సో ఇప్పుడు మనకి టు బి వెరీ ఫ్రాంక్, ఇంకొక ఫ్యూ డేస్ లోనే హైదరాబాద్ లోనే BGIS అని ఒకటి ఉంది, బ్యాటిల్ గ్రౌండ్ ఇండియా సిరీస్ అని చెప్పి. ద ప్రైజ్ పూల్ ఇస్ అరౌండ్ 4 to 5 CR. అది ఇక్కడే హైటెక్స్ లో మనకు అవుతుంది. ఇట్ ఈస్ ద ఫైనల్స్. జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ పీపుల్ విల్ కమ్ టు దట్. యుల్ బి astonished, and this will be telecast in Star Sports. Star Sports has recognized this probably around 1.5 or 2 years ago. Star Sports లో టెలికాస్ట్ చేసిన esports, and we are expecting that in the next 2 or 3 years వాంకడే లాంటి పెద్ద పెద్ద స్టేడియం లో esports organizations, esports tournaments అవుతాయి. So you are attending this Hyderabad one? Yeah. I mean that's a very great opportunity to meet
very big players in the esports industry. Of course, I have some connections, but still I need to build a lot. మీ మొబైల్లో మీరేమన్నా గేమ్స్ ఆడుతూ ఉంటారా? వాట్ ఆర్ దోస్? అంటే నేను ఆడతానండి నా ఫ్రెండ్స్ తోని, బట్ అన్ఫార్చునేట్లీ నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు యుఎస్ లో పర్సీయింగ్ దేర్ కెరీర్స్. నేనైతే ఇద్దరు గేమర్స్ అన్నాను, వాళ్ళిద్దరు కూడా యుఎస్ లో చాలా బిజీ అన్నారు. అప్పటి నుంచి ఐ డెంట్ గెట్ టైమ్ టు ప్లే హౌ ఐ యూస్ టు. అప్పుడు ఒకసారి లాక్డౌన్ లో అయితే మాకు షెడ్యూల్ ఉంటుండే, పొద్దున ఇంత ఆడదాము, తర్వాత విల్ స్టడీ అండ్ దెన్ అగైన్ విల్ ప్లే అని చెప్పి. బట్ మై పాయింట్ వాజ్ ఆల్వేస్ లైక్ గేమ్ ఆడడం కంటే ఈ గేమ్ ఆడే వీళ్ళు అసలు డబ్బులు సంపాదిస్తున్నారు, అసలు గేమింగ్ అంటే ఏంటి, ఈ స్పోర్ట్స్ అంటే దీని మీద ఎక్కువ ఉండే. సో అలా అదే ఇప్పుడు చాలా మందికి ఇదే క్వశ్చన్ వస్తుంది. ఓకే, నేను కూడా అనుకునేది ఏంటి ఎప్పుడు చూసినా ఆడుతుంటారు, ఏం వస్తుంది వీళ్ళకి అని. సో ఆ క్వశ్చన్ అనుకునే వాళ్ళకి సో వాళ్ళు అసలు ఎలా ఎర్న్ చేస్తున్నారు, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు, అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి? ఓకే, నేను 2 పాయింట్స్ చెప్తానండి. ఇక్కడ మనకి టైర్ 1, టైర్ 2, టైర్ 3 కేటగిరీస్ ఉంటాయి ఇక్కడ కూడా గేమింగ్ లో. టైర్ 2, టైర్ 3 అంటే లోకల్ టోర్నమెంట్స్ అవుతాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు రంజీ కానీ లేకపోతే చిన్న చిన్న ఇప్పుడు ఇంకో నిరాస్ ట్రాఫీస్ కానీ ఇలా ఎట్లా క్రికెట్ లో ఉంటాయి. ఐమ్ టేకింగ్ క్రికెట్ as an example because I closely relate to that. సో ఇలా మనకి టైర్ 2, టైర్ 3 టోర్నమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్న చిన్న ప్లేయర్స్ హూ ఆర్ రియలీ స్టార్టింగ్ వెల్, అంటే ఇప్పుడు గేమింగ్ లో కూడా ఇంకో పాయింట్ ఏంటి అంటే there are different types of audience who played casually, who played real, I mean they want to go into gaming and they want to do something, or else they play in a while. So మనం మాట్లాడుతుంది ఇక్కడ సెకండ్ కేటగిరీ నుంచి ఏంటిది అంటే who wants to build a career into gaming and who feels that వాళ్ళకి పర్టికులర్ గా స్కిల్స్ ఉన్నాయని చెప్పి. సో వీళ్ళ కోసం టోర్నమెంట్స్ అవుతాయి. సో లెట్స్ సే సమ్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ ఇన్ దిస్ టోర్నమెంట్. T3 టోర్నమెంట్స్ లో లెట్స్ సే ఒక పర్టికులర్ టీమ్ లేకపోతే ఒక ఫ్యూ టీమ్స్ పర్ఫార్మింగ్ వెల్ అని చెప్పి, సో వీళ్ళకి T2 లాబీలో ఛాన్స్ వస్తుంది. ఓకే, కొన్ని టోర్నమెంట్స్ ఆడిన తర్వాత T2 లాబీలో కూడా దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. సో ఇప్పుడు నేనైతే బీజేఎస్ అయితే అన్నాను, అలా బీజేఎస్ కానీ కొన్ని పెద్ద టోర్నమెంట్స్ అవుతాయండి. మన నాట్ విన్ గేమింగ్ అండ్ స్కై స్పోర్ట్స్ చాలా ఆర్గనైజ్ చేస్తాయి. అండర్ డాగ్స్ అంట వీళ్ళని, పీపుల్ హు డిడ్ంట్ హ్యావ్ దిస్ రికగ్నిషన్ యెట్, వి కాల్ దెమ్ అండర్ డాగ్స్. సో వీళ్ళ కోసం చాలా టోర్నమెంట్స్ అవుతాయి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పిక్ చేసుకోవడానికి. అక్కడ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ రైట్, యూఆర్ డైరెక్ట్లీ ల్యాండింగ్ ఇన్ T1 లాబీస్. ఓకే, T1 లాబీస్ లో మీరు ల్యాండ్ అయ్యి వన్స్ యూఆర్ గోయింగ్ ఇన్ టు ఎనీ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ యూఆర్ ఎర్నింగ్, ఐ మీన్ మినిమం అయితే నాకు తెలిసి ఇప్పుడు ఒక టాప్ ప్లేయర్ కి 2 lakhs అయితే ఈజీగా ఉంటుందండి. దాని తర్వాత ఒక 1.5 1 మధ్య నుంచి 1.5 ఈజీ. ఐ థింక్ 40-50,000 is easily you can make through just playing games and representing that organization. Apart from that, YouTube content creation is a very big thing. Gamers అందరూ they want to show their skills, మేము బాగా ఆడతామని చెప్పి. So if you're putting this content in YouTube also you're making revenue. That is the point. ఇప్పుడు ఎన్ని కంట్రీస్ లో ఎక్కువ ఈ గేమింగ్ దీని మీద ఒక జాబ్ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టు బి వెరీ ఫ్రాంక్, మనకి ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియా చాలా డామినేట్ చేస్తుంది. దాంట్లో మేజర్ పార్ట్ ఇస్ చైనా, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ USA is also very big player, I mean in this. USA, సౌత్ ఈస్ట్ ఏషియా, USA అదే సౌత్ ఈస్ట్ ఏషియా ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ వస్తాయి. చైనా కానీ లేకపోతే ఫిలిపీన్స్, ఇండోనేషియా, సౌత్ కొరియా is also big. Right now India is also stepping up. Pakistan, Bangladesh, I forgot. It is also very famous in Pakistan, Bangladesh. Sri Lanka kuda recognize ayindi. But recently people from South Africa, people from different origins and different countries are stepping up into esports. But the biggest name, if you ask me, I would say, if I'm not wrong, China and USA. Okay, China and US. Yeah, biggest players, chaala pedda organizations, extreme money. But if I think one more thing what I wanted to add is ఇండియా, ఐ మీన్ హాలీవుడ్ అండ్ బాలీవుడ్ బోత్ మ్యూజిక్ ఇండస్ట్రీస్ కి కంబైన్ చేస్తే ఎంత పెద్ద మార్కెట్ ఉందో, గేమింగ్ కి అంత పెద్ద మార్కెట్ ఉందో ఓవరాల్ వరల్డ్ లో. అండ్ అట్లాంటి హ్యూజ్ క్లటర్డ్ మార్కెట్ లో, ఇంత పెద్ద మార్కెట్ లో ఇండియా ఒక 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అవుతుంది అంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్. అంటే ఇండియా టాప్ అప్పుడెప్పుడో టాప్ 100 లో ఉండే, తర్వాత టాప్ 30కి వచ్చింది, ఇప్పుడు టాప్ 10 లో ఉంది. That means if you see the next decade, India will be going to top 2 or 3 in the gaming space, because మన దగ్గర ఉండేదంతా జనాలు అంతా యంగ్ ఆడియన్స్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ యంగ్ ఆడియన్సెస్. ఈ గేమింగ్ స్పేస్ లో మీకు ఎవరైనా ఐడియా ఉందా? ఇట్లా యాక్టర్స్ లో ఇప్పుడు టాప్ యాక్టర్స్ ఇండియాలో కానివ్వండి లేకపోతే హాలీవుడ్ లో కానివ్వండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మీకు అబ్జర్వ్ చేశారా ఎవరైనా? యాక్టర్స్ ఏంటంటే మనం MS ధోని పబ్జీ ఆడతారు చాలా. క్రికెటర్స్ ఉన్నారు. యాక్టర్స్ అంటే ఇప్పుడు అర్జున్, మన is a Bollywood actor, Arjun Kapoor. Okay. వాళ్ళ ఫిలిం ప్రమోషన్ కి గేమ్ వస్తుంది కొలాబరేట్ అయిన. కార్తిక్ ఆర్యన్, రణ్వీర్ సింగ్ is an official what you'll say
ఏమంటారు బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బ్రాండ్ BGMI. అంబాసిడర్ ఆఫ్ ది Ranveer Singh. Hardik Pandya is official brand ambassador. Do you know what is the highest viewed Instagram content? ఇప్పుడు Instagram లో highest views వచ్చిన content ఏది మీకు ఐడియా ఉంది? తెలియదు నాకు. Hardik Pandya and BGMI collaboration video. It has 1.6 billion views. Yeah, I have seen this. Exactly. Okay. 1.6 billion views తోని it is the highest watched. Gaming plus cricket merge అయిందంటే you can't imagine how crazy people will go. అంటే of course ఇక్కడ డామినేటింగ్ మీరు ఏమనుకుంటారు, మేల్ క్రౌడ్ ఉంటారు, మేల్స్ ఆర్ డామినేటింగ్. No, it's wrong. 32% of people who are playing games in India are females. ఈ కోడింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో Okay. మీ యూఎస్పీ ఏంటి? అంటే ఇప్పుడు ఓకే ఐ టాక్ అబౌట్ యూఎస్పీస్. మనకి 3 యూఎస్పీస్ ఉన్నాయి, బట్ బిఫోర్ దాట్ నేను కోడింగ్ ది కూడా అడ్రస్ చేస్తాను. సో ఇప్పుడు నేను PIL గేమింగ్ ఏదైతే ప్లాట్ఫామ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యూర్ ఈస్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ఫర్మేషన్ అన్నాను, పీపుల్ మైట్ థింక్ దట్ ఇక్కడ ఓన్లీ గేమ్స్ ఆడడమే నేర్పిస్తారు అని చెప్పి. సో అది కాదండి. ఇక్కడ గేమ్స్ ఆడడం కాకుండా గేమ్ మెకానిక్స్, అసలు గేమ్ ఆడాలంటే గేమ్ మెకానిక్స్ ఎలా ఉంటాయని నేను నేర్పిస్తాం. సెకండ్ పాయింట్ ఇస్ గేమ్ బ్రాడ్కాస్టింగ్. సో ఒక గేమ్ ని మీరు ఇంతమంది జనాలు యూట్యూబ్ లో స్ట్రీమ్ చేసిన చూస్తున్నారంటే హౌ ఆర్ వి డూయింగ్ ఇట్? గేమ్ బ్రాడ్కాస్టింగ్ కానీ, గేమ్ డిజైనింగ్ కానీ, లేకపోతే ఈ యూట్యూబ్ థంబ్నెయిల్స్, యూట్యూబ్ ఎడిటింగ్, గేమర్స్ కి కూడా సపరేట్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది? గేమింగ్ ఈస్పోర్ట్ అంటే గేమ్ ఆడడానికి కావాల్సిన స్కిల్స్ అన్ని you'll get on this platform. So my point is 3 USPs apart from what regular guys are doing. First is monetization andi. Okay. Ippudu manadi something it will look at it to be cut short, it will look something like an Upwork plus YouTube. Learn అంటే ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో అలా ఉంటుంది మన ప్లాట్ఫామ్. సో మానిటైజేషన్ మోడల్ అనేది ఇక్కడ మనం చాలా డైవర్సిఫై చేసినాం. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఏమంటారు 1000 వాచ్ అవర్స్ కావాలి, మీకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 వాచ్ అవర్స్ కావాలి, ఇలా యూట్యూబ్ లో రూల్స్ ఉంటాయి. మనకు అలా ఉండదు. ఇఫ్ యూర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గేమర్, ఇఫ్ యూ హ్యావ్ గుడ్ రికగ్నిషన్, యూ హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్, దెన్ యూ కెన్ కమ్ టు ద ప్లాట్ఫామ్, డైరెక్ట్లీ పుట్ అప్ కంటెంట్, యూ విల్ డైరెక్ట్లీ మేకప్ మనీ. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈజ్ ఆఫ్ యూజ్. ఎంత ప్లాట్ఫామ్ ఎంత ఈజీగా మొత్తం నీష్ ఆడియన్స్ కి, బికాస్ మన టార్గెట్ ఆడియన్స్ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, చదువుకోలేని వాళ్ళు ఉండొచ్చు, చాలా మంది ఉంటారు. సో ద ప్లాట్ఫామ్ యూసేజ్ ఇస్ వెరీ వెరీ ఈజీ. మల్టీ లాంగ్వేజ్ బాట్ సపోర్ట్ ఉంది మన దగ్గర. అంటే ఇప్పుడు లెట్స్ సే సమ్ పర్సన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్లాట్ఫామ్, మల్టీ లాంగ్వేజ్ ఉంది, మొత్తం మల్టీ లాంగ్వేజ్ బాట్ సపోర్ట్ ఉంటుంది. అది కాకుండా థర్డ్ ఇస్ గేమిఫైడ్ మెకానిజం, వాట్ ఐవ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఈ గేమిఫైడ్ మెకానిజం వాట్ హ్యాపెన్స్ హియర్ ఇస్ it will help us in user acquisition, it will help us in user retention, and it will also help us in increasing the lifetime, average lifetime user value on the platform. So దీని వల్ల చాలా మంది యూజర్స్ వస్తారు, ప్లాట్ఫామ్ కి స్టిక్ అవుతారు అని కోరుకుంటున్నాను. ప్లాట్ఫామ్ రిలీజ్ అయినప్పుడు ఆఫ్ కోర్స్ విల్ గెట్ టు నో, బట్ స్టిల్ త్రూ ద రీసెర్చ్ వాట్ వి డిడ్, వి థింక్ దిస్ ఇస్ ద వెరీ స్ట్రాంగ్ రీజన్. నేను ఒకసారి నేర్చుకున్నాను ఈ PIL లో గేమ్స్. మళ్ళీ రావాలంటే ఏం చేయాలి? సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఏంటి అసలు ఇది? Okay, first I'll talk about the model. So we can call this as a subscription based gamified learning entertainment platform for esports. So ఇక్కడ సబ్స్క్రిప్షన్ బేస్డ్ అంటే హోల్ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ కాదండి. ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను. ఫస్ట్ లెట్స్ సే మీరున్నారు, నేనున్నారు, ఇద్దరం మనం కంటెంట్ క్రియేటర్స్. ఇప్పుడు నేను వచ్చి ఈ ప్లాట్ఫామ్ లో ఫ్రీ కంటెంట్ పెడతాను, జనాలు నా ఫ్రీ కంటెంట్ చూస్తారు, స్టిల్ ఐ మేక్ మనీ. ఇప్పుడు మీరున్నారు, మీరు వచ్చి ప్లాట్ఫామ్ లో మీ పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉందో, అంటే మీరు ఒక 10 కోర్సెస్ పెట్టారు, దాంట్లో 2 కోర్సెస్ లాక్ పెట్టారు. దాట్ మీన్స్ ఆ పర్టికులర్ కోర్స్ ని అన్లాక్ చేసుకోవాలంటే స్టూడెంట్స్ ఒక మినిమల్ ఫీ పే చేయాలి. సో అలా చేసినప్పుడు మీకు కొంచెం లిటిల్ ఎక్కువ మనీ వస్తుంది. సో మై పాయింట్ ఇస్ దిస్ ఇస్ వెరీ హ్యాండీ ఫర్ కంటెంట్ క్రియేటర్స్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఈస్పోర్ట్స్ అథ్లీట్ అండ్ ఆల్సో ఆస్పైరింగ్ గేమర్స్. ఎందుకు అంటే ఇప్పుడు మీ పెట్టే కోర్సెస్ లో నాకు ఒక 3 కోర్సెస్ నచ్చుతాయి, ఇంకో 4 కోర్సెస్ నచ్చవు. నేను ఓన్లీ ఆ 3 కోర్సెస్ కొంటా, కాబట్టి ఆ కొనడానికి కూడా నేను ఏం చేస్తాను, ఒక మినిమం అమౌంట్ పెడతాను. మంత్ కి నేను ఒక 500 పే చేస్తున్నాను. సో ఐ అన్లాక్ ద కోర్స్, ఐ రీడ్ ఇట్, ఆఫ్టర్ 1 మంత్ ఆ కోర్స్ మళ్ళీ ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. అది కాకుండా మన దగ్గర ఇంకోటి ఏంటిదంటే ఈ గేమిఫైడ్ మోడల్ అన్నప్పుడు ఆ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో మన పిల్ కాయిన్స్, అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ టు మేక్ థింగ్స్ ఈజియర్ ఫర్ స్టూడెంట్స్ అండ్ జస్ట్ టు హెల్ప్ స్టూడెంట్స్ ఇన్ అ బిగ్గర్ పిక్చర్, we're planning this way. So this is our revenue model. ఎట్లా అంటే a particular single subscription course అలా ఉంటుంది. One word for the students like you, చాలా యంగ్ ఏజ్ లో ఇట్లా ఈ గేమింగ్ ఆడాలనుకునే వాళ్ళకి, ఈ స్పోర్ట్స్ లోకి రావాలనుకునే వాళ్ళకి, డెవలపర్స్ కి 1 word లో ఏం చెప్పాలనుకుంటున్నారు? సమ్ మోటివేటింగ్, మీరు చెప్పేది వినగానే వాళ్ళు మొత్తం స్టడీస్ అంతా వదిలేసి గేమింగ్ లోకి వచ్చేయాలి అట్లా. 2 points అండి. 1 word లో I think it's difficult for me to cover, but I'll tell you 2 points for majorly for students or whoever is interested. 2 points: never leave your studies. ప్యారలల్ స్టడీస్ కంపల్సరీ. నువ్వు ఎంత గేమ్ ఆడు, ఎంత కంటెంట్ పెట్టు, ఏమన్నా చేయి, నువ్వు స్టడీస్ వదిలేసి చేస్తే లాస్ట్ నువ్వు ఫూల్ అయ్యేది నువ్వే. సో నెవర్ డూ దాట్. ప్యారలల్లీ ట్రై టు మేనేజ్ బోత్. చూద్దాం, నీ స్కిల్స్ బాగుంటే యుల్ బి ఏ గేమర్, లేకపోతే యుల్ బి ఏ కోడర్.
బట్ నీకు జాబ్ వస్తుంది ఈ స్పోర్ట్స్ ఇండస్ట్రీ, ఎందుకంటే చాలా జానర్స్ ఉన్నాయి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దర్ ఇస్ అన్ ఆస్పైరింగ్ గేమర్ హూ హ్యాస్ గుడ్ స్కిల్స్. వన్ పాయింట్ ఇస్ స్టాప్ రూయినింగ్ యువర్ హెడ్ థింకింగ్ అబౌట్ అదర్ పీపుల్. ఏమనుకుంటారు వాళ్ళు, ఏమనుకుంటారు వీళ్ళు. ప్రూవ్ ఎవ్రీ వన్ రాంగ్, just trust yourself అంటాను నేను అంతే. So if you are doing this, if you're following this, I think you'll land up in a very good position. థ్యాంక్ యూ సో మచ్ ఆశ్రిత్. అసలు గేమింగ్ గురించి ఏమీ తెలియని నాకు కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్స్ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ విత్ Thank you so much. థ్యాంక్ Thank యూ. సో చూసాం కదండి, అసలు ఫస్ట్ గేమింగ్ అంటేనే ఇంట్లో అందరు తిడతారు అనుకుంటుంటే ఇక్కడ గేమింగ్ తో ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఇంత పెద్ద సంస్థని నడుపుతున్నారు. ఆల్రెడీ వాళ్ళకి క్లయింట్స్ కూడా ఉన్నారని చెప్తున్నారు. టేక్ ఎ లుక్ కంప్లీట్లీ ఈ వీడియోని. గేమింగ్ వద్దు, లేకపోతే ఈ ఇండస్ట్రీ వద్దు అనుకునే పేరెంట్స్ కి, టీచర్స్ కి, కాలేజీలో ఉండే వాళ్ళకి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. ప్లీజ్ కామెంట్ బిలో హియర్. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్.